మాట్లాడుతున్నారు మనం లైవ్ లో చూద్దాం 834 అడుగులకి తీసుకువెళ్లే విధంగా జీవో ఇచ్చి మొత్తం రాయలసీమకే అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా అని నేను అడుగుతున్నాను. ఆ జీవోను రద్దు చేసి రాయలసీమ కోసం వైఎస్ గారు కృషి చేస్తే ఈ రోజు నీటిపారుదల మంత్రిగా ఉన్న ఈ దేవినేని ఉమ గారు దాన్ని వ్యతిరేకించింది నిజం కాదా అని నేను అడుగుతున్నా. ఆ రోజు రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లిపోతున్నాం అంటూ వైఎస్ఆర్ గారి మీద కృష్ణా డెల్టా రైతుల్ని ఏ విధంగా రెచ్చగొట్టాడో కూడా మనం అందరం కళ్ళారా చూసాం. అలాంటి వాడు ఈరోజు సీమకు నీరిస్తానంటే అందరూ నవ్విపోతున్నారు. ఇక సీమకు అంతో ఇంతో నీరు వస్తుందంటే నాడు వైఎస్ గారు పోతిరెడ్డిపాడు 44,000 క్యూసెక్లకు పెంచడం ద్వారానే ఈరోజు మనకు అంతో ఇంతో నీరు వస్తుంది. కానీ దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించిన విషయాన్ని మన వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాలని కూడా తెలియజేసుకుంటున్నా. అలాగే నంద్యాలకి వ్యవసాయ విశ్వవిద్యాలయం చిరకాల వంచ. కానీ విభజన చట్టం తర్వాత ఏదైతే కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్రానికి వస్తే దాన్ని కూడా మరి నంద్యాలకి రాకుండా చేసిన కుట్ర చంద్రబాబు నాయుడు గారిది కాదా అని నేను అడుగుతున్నాను. అలాగే ఎక్కడో గోదావరిలో ట్రైన్ తగలబడితే రాయలసీమ గూండాలు రాయలసీమ రౌడీలు తగలబెట్టారు అని చెప్పి రాయలసీమని అవమానించిన చంద్రబాబు నాయుడికి ఆ ఘటనలో రాయలసీమకు సంబంధించిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు అని వారి నిఘా సంస్థలు చెప్పారే, అప్పుడైనా వాళ్ళకి క్షమాపణ చెప్పాలని తెలీదా? ఎందుకంటే ఆయనకి నంద్యాల ఎన్నికలు తొందరగా వస్తాయని తెలియదు అనుకుంటాను. ఈరోజు రాయలసీమలో పుట్టి 13 సంవత్సరాలుగా రాయలసీమకి కర్నూలుకి అన్ని రకాలుగా అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు గారు 2 నెలల్లో ఈరోజు క్యాబినెట్ని అక్కడ కూర్చోబెట్టుకుని ఏదో హడావిడిగా ఇళ్ళు కూల్చేసి రోడ్ వైడనింగ్ అని ఒక 4గురికి ఇళ్ళు ఇచ్చేసి 4 పెన్షన్లు ఇచ్చేస్తే ప్రజలు పిచ్చోళ్ళు మనం ఏం చెప్పినా నమ్మేస్తారు ఓట్లేస్తారని అనుకుంటున్నాడేమో. కానీ నంద్యాల ప్రజలు మీరు ఈ 13 సంవత్సరాలుగా చేస్తున్న అన్యాయాన్ని గమనిస్తూనే ఉన్నారు, మీకు బుద్ధి చెప్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెగ గింజుకుంటున్నారే, ఏదో జగన్ గారు కాల్చేయమన్నారు ఉరి తీసేయమన్నారని. నిజంగా మీ మనసాక్షి మీద చేతులు వేసుకొని ఆ వీడియోలు సక్రమంగా ప్లేస్ చేసి చూడండి. ఈరోజు 600 హామీలు ఇచ్చి రైతుల్ని, డ్వాక్రా మహిళల్ని, నిరుద్యోగుల్ని, పెన్షన్లు తీసుకునే వృద్ధుల్ని, వికలాంగుల్ని, వితంతువుల్ని కూడా మోసం చేస్తున్న నీలాంటి వాణ్ణి నంద్యాల ఓటర్లు జడ్జి స్థానంలో కూర్చొని కాల్ చేయమని చెప్పినా తప్పు లేదు అన్నాడు, ఉరి తీయమని చెప్పినా తప్పు లేదు అన్నాడు. ఈరోజు తప్పు చేసిన వాడికి కోర్టులో జడ్జి తీర్పునిస్తారు. అలానే జడ్జి గారి దిష్టిబొమ్మలు కాల్చేస్తారా? ప్రజా కోర్టులో ప్రజలే జడ్జిలు, వాళ్ళు ఇచ్చే తీర్పును మనం గౌరవించాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎగిరెగిరి పడుతున్నారే. ఈరోజు మేము అనింది చాలా తక్కువ. రామాయణంలో రావణాసురుడు ఉన్నారు, తండ్రిని చంపిన ఔరంగజేబుని చూసాం, అలాగే గాంధీని కాల్ చేసిన గాడ్సేని కూడా చూసాం. కానీ వీళ్ళందరికంటే నీచమైన వాడు చంద్రబాబు నాయుడు అని ఆయనకి పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు గారే చెప్పారు అంటే ఇక ఆ తర్వాత ఎవరు ఎన్ని చెప్పినా కూడా తక్కువే. ఈరోజు అధికారం కోసం తోడల్లుడైన, మరదలైన, బావైన, అల్లుడైన ఎవరినైనా కరివేపాకులాగా వాడేసుకొని తన మీడియాతో వాళ్ళ మీద బురద జల్లేసి రోడ్డు మీద వదిలేసే క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు గారిదని అందరికీ తెలుసు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఏదో గింజుకొని మేము ఈ శిక్ష వేయమన్నాము ప్రజల్ని అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారే, సరే మీరే చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి ఏ శిక్ష వేద్దామో. తన పబ్లిసిటీ పిచ్చితో 29 మందిని గోదావరి పుష్కరాల్లో చంపేసి ఆ వీడియో ఫుటేజ్ని కూడా ఎరేస్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఏం శిక్ష వేయాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పమనండి. కాల్మనీ సెక్స్ రాకెట్లో ఆడవాళ్ళని వ్యభిచార కూపంలో దించేసిన కాల నాగులకి అండగా ఉన్నందుకు చంద్రబాబు నాయుడికి ఏం శిక్ష వేయాలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చెప్పమనండి. రాజధానిలో రైతుల భూములు లాగేసుకొని ఈరోజు రైతుల్ని, రైతు కూలీల్ని, దళితుల్ని అన్యాయంగా రోడ్డున పడేసిన చంద్రబాబు నాయుడిని
ఏ శిక్ష వేయాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడగండి.